ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు ఘనపురం మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని చెప్పుతో కొడతానడం మీ సంస్కారాన్ని తెలుపుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మీరేం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోపే 10 ఏళ్ల పాలన మించి లబ్ధి చేయడం మీరు సహించలేక దూషించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి బేషరతుగా క్షమాపణ తెలపకపోతే ఎమ్మెల్సీకి సరైన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు తగ్గపల్లి రవీంద్రరావు పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తగ్గపల్లి రవీంద్రరావు పైన ఖబర్దార్. తగ్గపల్లి రవీంద్రరావు, తగ్గపల్లి రవీంద్రరావు. విమర్శలు సద్విమర్శలు సహజం. అది విమర్శలు అనేది ఓ సిస్టమ్ ప్రకారం, పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రతిపక్ష పార్టీ ఆరోపణ చేసినా, అధికార పార్టీ ఆరోపణ చేసినా కూడా ఆ విమర్శలు సద్విమర్శల్లో ఉండాలి. మంచి వాతావరణం జరగాలి. కానీ 2 వారాల కాంచి తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ సీఎం గారి పట్ల అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిట్టడం జరుగుతుంది. మొన్న 10 టీవీ డిబేట్లో జరిగిన డిబేట్లో నోరా అది తాటి మట్ట అర్థం కావట్లేదు. ఒక సీఎం గారిని పట్టుకొని చెప్పుతోని కొడతా, మదం పట్టినవా, తాగిన మైకంలో పట్టినవా, ముడ్డి బలిసిందా అని ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది. యాజ్ ఏ అర్బన్ కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ ప్రెసిడెంట్గా, అందులో కాంగ్రెస్ నికారేసిన కార్యకర్తగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈ మాటల్ని మొత్తం కూడా మా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారితో, అదేవిధంగా మా పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారితో, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్ గారితో, మా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీ నాయక్ గారితో చర్చించడం జరిగింది. అంజన్న మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడండి, దాన్ని ఖండించండి. మా స్థాయిగా ఆయన గురించి మాట్లాడడం మా స్థాయి కాదు, ఆయన స్థాయిలో మీరు మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఆదేశించిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కనపురం పనిచేయకు రవీంద్రరావు వ్యక్తిగత పంచాయతీ చెప్పి మా లోపల కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు టీఆర్ఎస్ కోవట్లో ఉండదలుచుకున్నారా, కాంగ్రెస్ పార్టీ తెలుసుకుని మీరు ఖచ్చితంగా చెప్తున్నాను. కనపురం పనిచేయకు రవీంద్రరావుకు వ్యక్తిగత పంచాయతీ లేదు. సీఎం గారిని అన్నాడు కాబట్టి ఒక నికారసిన కార్యకర్తను ముట్టుకున్నా, మాట్లాడినా, సమానం చెప్పిన దాని తర్వాత వాళ్ళు వచ్చి రవీంద్రరావు మాట్లాడిన దుర్భాషలపైన టౌన్ పిఎస్లో మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన తక్షణమే చర్య చేసి దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను కూడా పెన్ డ్రైవ్ ద్వారా సిఐ గారికి ఇవ్వడం జరిగింది. తప్పనిసరి చర్య తీసుకుంటారు. ఇక రోజుకో కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికైనా నువ్వు మా సీఎం గారికి క్షమాపణ చెప్పి నాది పొరపాటు అయింది అని చెప్తే వదిలేస్తా. పోనీ ఉదాహరణ అది కూడా వదిలేస్తా, ఒక మానవత దృక్పథం వదిలేస్తాను. కానీ